కడపొంటి పోయే శనీశ్వరుడా ఓసారి మా ఇంటి దాకా వచ్చిపోవా అన్నట్టయింది కేటీఆర్ సార్ పరిస్థితి. ఆర్టీసీ బస్సుల మీద మాట్లాడుకుంటా సార్ చిన్నగా నోరు జారిండు. గంతేగా దాన్నే పట్టుకున్నారు అధికార పార్టీలు. ఊకుంటారా? మొన్న సబితక్క మీద సీఎం సార్ ఏమనక ముందే ఎట్లా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిర్రో అంతకు డబుల్ ఇప్పుడు దొరికిందిరా ఛాన్సు అని కాంగ్రెస్ వాళ్ళు చేస్తుర్రు. మాజీ మంత్రి కేటీఆర్ సార్ మాట్లాడిన మాటలు పెద్ద దుమారమే అవుతున్నాయి. నేను మీటింగ్ లో మంత్రి సీతక్క మాటల మీద కారెడ్డాలు ఆడుకుంటా బస్సుల ఆడవులు ఎల్లిపాయ పొట్టు తీస్తారు, కుట్లు అల్లికలు చేస్తారు, పండ్లు తోముకుంటారు, కూరగాయలు అమ్ముకుంటారు, గోరింటాకులు పెట్టుకుంటారు. అవక్క ఆర్టీసీ బస్సులు అసలు పనులు చేయొచ్చని తెలియక మేము మామూలుగా బస్సులు నడిపించినాము. మీరు అట్లా చేయనిచ్చుకుంటా బస్సులు నడిపితే సంతోషమే. బస్సులు పెంచినాక ఎగురుతారో దుంకుతారో రికార్డ్ డాన్స్లే ఆడతారో ఆడుర్రి, కానీ బస్సులు అయితే పెంచుర్రి అని అనుకొచ్చిండు. బస్సులు అల్ల వెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడ నమ్మక్క మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టిన మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం. ఇన్ని రోజులు మాకేదో తెలియకపోయా పాపం. మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికెళ్ళితే మేము తప్పని మేమెందుకంటాం అక్క. ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను మంచిగా లేదు పెట్టు, మనిషికో బస్సు పెట్టు. మేమెందుకు అంటాం? మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయండి. మేమెందుకు అంటాం? ఏమంటారు చేయండి. కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉన్నారా? కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు, సిగలు పట్టుకున్నాడు, గుద్దుకున్నాడు, ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త. గంతే ఇక ఆడోళ్ళను అల్క తక్కువ చేసి మాట్లాడతామని కాంగ్రెస్ వాళ్ళు మంత్రి సీతక్క మస్తు గరమయ్యారు. ఇక ఊకుంటే ఇది ఇంకా పెద్ద పంచాయతీ అనుకున్నాడో ఏందో సారు ఏదో ఫ్లోలో వచ్చేసింది మాఫ్ చేయర్రి విచారం వ్యక్తం చేస్తున్నా అని మళ్ళీ ట్విట్టర్లో ట్వీట్ పెట్టిండు. మొన్న సబితక్క మీద బీఆర్ఎస్ వాళ్ళు చేసిన దానికి సెల్లు అనిపించాలనుకున్నారో ఏందో గానీ రాష్ట్రం అంతటా కాంగ్రెస్ వాళ్ళు నిరసనలు చేస్తున్నారు. కేటీఆర్ క్షమాపణలు చెప్పింది కాబట్టి ఆ ముచ్చట ఆడికే ఇడిచిపెట్టి నిజంగానే ఆర్టీసీ బస్సులు పెంచే ఎగురని చేయాలి. బస్సులు ఆడోలే కాదు పైసలు పెట్టి టికెట్లు కొన్న మొగోళ్ళ బాధలు అయితే చెప్పరాకుంటున్నాయి. వాళ్ళు కూడా మనసులే బాజాప్తా పైసలు పెట్టే మొగోళ్ళ కోసం కూడా సవలతులు చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలి అని అంటున్నారు అమాయక పుణ్య పురుష సంఘాలు. ఆంధ్రలా 3 పార్టీల కూటమి సర్కార్ రాగానే కలువుల దాగున్న ఎలుకలను పొగబెట్టి బయటకు రప్పించినట్టు పంకపాటి పవర్లున్నప్పుడు అడ్డగోలుగా చెలరేగిపోయిన వైసీపీ లీడర్ల అవినీతి బాగోతాలను బయటకు తీస్తున్నది. ఇప్పుడు రోజా కొంతొచ్చిందంటుర్రు. రోజక్క ఓపిక తెచ్చుకొని ఒక్కొక్క ఊస లెక్క పెట్టే టైం దగ్గర పడ్డదని గుసగుసలు వినబడుతున్నాయి ఆంధ్ర దిక్కు. టూరిజం మినిస్టర్ గా ఉన్నప్పుడు కొడుకు పుట్టినరోజుకు బెంజ్ కార్లు కొన్నప్పటికేంచి ఆడదాం ఆంధ్రలో బ్యాట్లు బూట్లు కొనేదాకా దేన్ని ఇడిచిపెట్టకుండా అన్నిటికీ ఎంక్వైరీకి ఆర్డర్ చేసింది ఆంధ్ర సర్కారు. ఆడదాం ఆంధ్ర పేరుతోటి 150 కోట్ల అక్రమాలు జరిగినాయని ప్రాథమిక అంచనేసి సిఐడి విచారణ చేయాలని డిసైడ్ చేసింది సర్కారు. ఆ సంగతి ఏందో చూడురని విజయవాడ సిఐడి పెద్ద ఆఫీస్ కి ఆర్డర్ చేసింది. మాజీ మంత్రులు రోజా ధర్మాన కృష్ణదాస్లకు విచారణ చేసి నిధుల సంగతి తెలుసురని చెప్పింది. దీంతో రోజక్కకు గుబులు చాలైందనే అంటున్నారు. అందుకే రోజక్క ఓట్లలో ఓడిపోయిన కానించే ఆంధ్రాలో కనబడతనే లేదు. ఉంటే తమిళనాడు లేదంటే బయట దేశాల టూర్లకు పోతుంది. తమిళనాడులో టీవీ షోలలో యాంకర్ గానో జడ్జిగానో ట్రై చేస్తుంది కానీ ఎవ్వరు కాంతలేరని మీడియా కోడే కూస్తున్నది. మరి కోపు చూస్తుంటే అక్కకు బ్యాడ్ గడియలు సురువైనట్టే కొడుతున్నది. అందుకే అనేది అతి సర్వత్ర వర్జయేతని అంటే ఎగిరెగిరి పడితే ఎల్లెంకల వాడు తప్పదే అనే కర్మ సిద్ధాంతాన్ని యాద్ చేసుకుంటున్నారట రోజక్క గురించి ఎరికైన వాళ్ళు.